మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగం కూడా ఏ టెక్నాలజీ వివిధ రకాల టెక్నాలజీ వాడుతున్నారు. యాంత్రిక పరికరాలు కూడా కొన్ని ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అయితే మనకు సంబంధించి ఇక్కడ కొన్ని కూడా ఇక్కడ అగ్రిషోలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కిసాన్ టెక్స్ కంపెనీకి సంబంధించిన వారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇవేంటి, ఇప్పుడు ఇది గడ్డి కట్ చేయడానికి ఇవి జొన్నలు అంటే గేదెలకి పశువులకు వాటికి మేత వేసుకునేందుకు కొన్ని కటర్స్ ఉన్నాయి. వీటితో పాటు విత్తనాలు వేసుకునేందుకు, తర్వాత కలుపు తీసుకునేందుకు, పొలాల్లో దున్నుకుంటే వివిధ రకాలైన అంటే వాణిజ్య పరికరాలకు సంబంధించి కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, డీలర్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కిసాన్ చాయిస్ కంపెనీ అన్న, మంగళగిరి కిసాన్ చాయిస్ కంపెనీ. మాది వచ్చేసి కరీంనగర్. మనం డీలర్ కంపెనీ కిసాన్ చాయిస్ కంపెనీకి. అయితే ఇది మనకి 4 బ్లేడ్ అన్న. ఇది కిసాన్ చాయిస్ కంపెనీదే 4 బ్లేడ్ హెవీ క్వాలిటీ. ఇది 35,000 పడుతుంది అన్న. ఇది దీనికి గేర్లు కానీ ఇవి కానీ బాగా హెవీ ఉంటుంది. KC 999 మోడలు, KC 999 వస్తుంది. గంటకు వచ్చేసి 2 క్వింటాలు దగ్గర కట్ చేస్తుంది ఒక గంటలో. హెవీ క్వాలిటీ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మార్కెట్లో తక్కువ రేటు దొరుకుతున్నాయని ఇంకొకటి తక్కువ రేటు కూడా తెప్పించినాం. ఇది వచ్చేసి 5 బ్లేడు. ఇది 24,500 పడుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా రైతు కోసేసుకొని వేసుకోవచ్చు కదా, కొడవలతో కోసి జొన్నలు వేసుకుంటాడు కదా. అవునవును. దానికి మీ ఇది వాడటం వల్ల గేదెలకి ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు మనం చేత్తో కట్ చేసేస్తే అవి గేదెలకు మొత్తం కాండంని తినలేకపోతున్నాయి, పైన ఆకులు తిని వదిలేస్తున్నాయి. ఇదైతేనేమో కాండంతో సహా ముక్కలు వస్తుంది కాబట్టి చిన్న పీసు 1/2 ఇంచు 1 ఇంచు మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి 1/2 ఇంచు 1 ఇంచు చేసుకుంటే వాటికి పశువులకు తినడానికి ఈజీ ఉన్నది, మనకు మేత వేస్ట్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి మిషనరీ మనం కొత్తగా వాడటం జరుగుతుంది. అరుగుదలకు కూడా బాగుంటుంది. వాటి మేత తినడానికి బాగా ఈజీ అయిపోతుంది. దానివల్ల ఈ మిషనరీ వాడేది. ఓకే, ఇది వచ్చేసి మక్క పల్లి ఇవన్నీ వేసుకోవచ్చు. ఒక్క రోజు వచ్చేసి ఒక రైతు 3 ఎకరాలు వేసుకోవచ్చు. ఇంతకుముందు మనం కూలోళ్ళు పెట్టుకుంటే కనుక ఒక రోజులో 10 మందిని 20 మందిని పెట్టించి 3 ఎకరాలు 4 ఎకరాలు వేసే బదులు ఒక మనిషి ఈజీగా మనకు రోజులో 3 ఎకరాలు వేస్తారు. ఈజీగా దాంట్లో ఒక 2 కిలోలు పడుతుంది సీడరు. దీంతో మనకు బయట మార్కెట్లో దొరికే వాటికన్నా ఇది హెవీ క్వాలిటీ. ఇది దగ్గర 19 రకాల సీడర్లు వేసుకోవచ్చు. దీంతో 19 రకాల సీడర్, పల్లి, మొక్కజొన్న, పెసర్లు, మినుములు అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో ఉంటాయి ఆల్రెడీ. ఇవి కటౌట్స్ అంటారు. అవి ఒక్కొక్కటి 19 రకాలు ఉన్నాయి. బయట మార్కెట్లో దొరికే ఓన్లీ 9 ఇస్తారు, మనమైతే 19 రకాలు ఇస్తున్నాం. ఇది వచ్చేసి 6,800 ఉంటుంది. ఈజీగా ఒక్క రోజులో ఒక్క మనిషి, మన ఇంట్లో వాళ్ళైనా ఉండని ఒక్క మనిషి ఇట్లా దొప్పుకుంటూ పోయి 3 ఎకరాలు వేసుకోవచ్చు. కూలీల ఖర్చు బాగా తగ్గింది ఈ మిషన్ రావడం వల్ల. పని తొందరగా అవుతుంది. చాలా బురదలో వాడరాదు, ఓన్లీ దుక్కిలోనే వాడవచ్చు. అది పత్తి, మిరప, తర్వాత మొక్కజొన్న ఇవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా వీటిని మొక్కజొన్న, శనగ విత్తనాలు, పల్లీలు అంటారు కదా, శనగ విత్తనాలు, తర్వాత మినుములు, శనగలు అవన్నీ వేసుకోవచ్చు దీంతో. వీటితో పాటు మీకు రైతులకు ఎలాంటి పరికరాలు మీరు అందిస్తున్నారు? అవును, ఇవైతేనేమో పవర్ వీడర్ అన్న, 7 HP పవర్ వీడరు. ఇది ఈ పొలం మన వీటిలలో పత్తిలో కానీ మిర్చిలో కానీ ఇంటర్ కల్టివేషన్ ఇంతకుముందు ఎద్దులతో ఏదైతే చేసినామో అది లేకుండా డైరెక్ట్ మనం ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. ఇది దీంతోనే ఒక రోటోవీటర్ ప్లేసెట్ వస్తుంది. ఇది 35,000 ఉంటుంది. కిసాన్ చాయిస్ KC 700 మోడల్ వచ్చేసి. దీంట్లోనే ఇంకా హెవీ ఇది కాస్ట్ వచ్చేసి 35,000 పడుతుంది. ఒక్క రోజులో వచ్చేసి 3 నుంచి 4 ఎకరాల ఈజీగా దున్నుకోగలుగుతున్నారు రైతులు. ఇవి వచ్చిన తర్వాత ఇది కూడా దాంట్లో దుక్కిలోనే దున్నుకోవచ్చు. ఇది దీనికోసం మనకు ఇప్పుడు రైతులు ఇంతకుముందు ఎద్దులు యూజ్ చేసేటోళ్ళు కదా, దాంతో పశువుల్ని మెయింటెనెన్స్ చేయలేక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళకు శ్రమ కూడా తగ్గింది. పెట్రోల్తోని 1 లీటర్ పెట్రోల్ వచ్చి 1.5 గంటల సేపు వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ గంటన్నర వస్తుంది. 1 గంటన్నరలో మనం ఎకరం దున్నుకోవచ్చు. 1 ఎకరం దున్నుకోవచ్చు ఈజీగా. పత్తిలో దున్నేది దీంట్లోనే. పత్తిలో మిర్చిలో 2 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వెడల్పు మనం దున్నుకోవచ్చు. అంటే ఆల్రెడీ పత్తి వేసిన దాంట్లో మధ్య కలుపు నివారణ కోసం ఇంకా ఇప్పుడు చిన్న కూరగాయలు పెడతారు కదా, ఎకరం 2 ఎకరాలు, వాళ్ళకి ట్రాక్టర్ ఉండదు, ఏం చేయాలి దాని పరిస్థితి. అటువంటిప్పుడు దుక్కి దున్నుకోవచ్చు. దున్నుకొని వాళ్ళు సీడ్ నాటుకోవచ్చు. నాటుకున్న తర్వాత కూడా ఈ మిషన్ ఉండడం వల్ల 2 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వెడల్పు మనం పెట్టుకొని మధ్యలో కలుపు ఏదైతే పెరుగుతుందో దానికి మనం నివారించుకోవడానికి కోసం ఇది వాడుతున్నారు ఇప్పుడు. దీంట్లోనే ఇది మనకు KC 1000 అన్న మోడల్. దీంట్లోనే హెవీ క్వాలిటీ. ఇది 32 బ్లేడ్ ఒకటి వస్తుంది, 24 బ్లేడ్ ఒకటి వస్తుంది. అంటే మెత్తడి భూమిలో ఒకటి, హార్డ్ సాయిల్లో ఒకటి, రెండింటి కూడా వేరు ఉన్నాయి బ్లేడ్లు. 2 కూడా వేరు చేసుకోవచ్చు. ఇది KC 1000 మోడల్ వచ్చేసి బాగా హెవీ క్వాలిటీ ఉంటుంది. 58,000 ఇది మార్కెట్లో. మనకి ఇప్పుడు ఏపీలో అయితే సబ్సిడీ ఉంది, మన తెలంగాణకి ఇంకా రాలేదు.
అంటే మనకు టెస్టింగ్ రిపోర్ట్ వచ్చేసరికి లేట్ అయింది, దానివల్ల మన తెలంగాణ రాలేదు. ఇప్పుడు మెత్తడి భూములు అంటే ఓకే, ఇవి కొన్ని రాళ్ళు కానీ చిన్న చిన్న ఉంటాయి కదా, అవి తగిలినప్పుడు బ్లేడ్లకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఏం కాదు చిన్న చిన్నవి, ఒక చిన్న 1 ఇంచ్ 2 ఇంచులు ఏదున్న రాళ్ళు ఉన్నా కానీ అది ఆల్రెడీ బ్లేడ్లు ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళి ఇట్లా దొబ్బుకుంటూ పోతుంది. దానివల్ల ఏమి కాదు, కాకపోతే కొంచెం బ్లేడ్లు కొంచెం తొందరగా అరిగే అవకాశం ఉంటుంది, అంతే తప్ప వేరే ఏం ప్రాబ్లం లేదు. మిషన్ ఇది వైబ్రేషన్ కూడా రాదు. మార్కెట్లో కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ వాడినప్పుడు మీ పరికరం వచ్చింది బాగుంది, రైతు తీసుకోవాలి. అవును, ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు కానీ లేకపోతే వీడికి వీటన్ని మా కిసాన్ చేస్ కంపెనీలో అయితే అన్ని స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్న, విత్ మంచి టెక్నీషియన్ కూడా మన దగ్గర ఉన్నారు. విత్ ఇన్ ఒక్క రోజులోనే మనకు చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇంజన్ ప్రాబ్లం వచ్చినా దాని ఐటెంలు అన్నీ రెడీ ఉన్నాయి మన దగ్గర. విత్ ఇన్ 1 డేలోనే వాళ్ళకి రిపేర్ చేసి ఇవ్వగలుగుతున్నాం. రైతు మిమ్మల్ని ఎట్లా మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గరికి ఎట్లా అంటే రైతు తీసుకొని రావాలా, మీరు ఏమైనా వెళ్తారా వాళ్ళ దగ్గర? అయితే నియర్ బై 100 కిలోమీటర్స్ లోపు అయితే మేమే సర్వీస్ ఇస్తున్నాం. 100 కిలోమీటర్స్ లోపు అయితే ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంజన్ ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి డైరెక్ట్ మేము అక్కడికి పంపించి సర్వీస్ చేపిస్తున్నాం. ఏది పెద్ద ప్రాబ్లం, ఇంజన్ ప్రాబ్లం, చిన్న మైనర్ ప్రాబ్లం వస్తే కనుక మనమే డైరెక్ట్ వాళ్ళకి ఫోన్లో సజెషన్స్ ఇచ్చి వాళ్ళతోనే మనము రిపేర్ కూడా చేపిస్తున్నాం. రైతు ఇప్పుడు నార్మల్గా చేసే వ్యవసాయానికి అంటే ఎద్దులతో వాడుతాడు, అనుకూలంగా వాడుతూ చేసాడు కాకుండా మీ ఈ పరికరాలు వాడడం రైతుకి ఏం బెనిఫిట్ ఉంటుందండి ఫైనల్గా? రైతుకైతే చాలా బెనిఫిట్ అన్న, కూలీల ఖర్చు లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇంతకుముందు ఎద్దులతో చేసేది మొత్తం ఇప్పుడు మిషనరీ వచ్చింది. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు పని సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికైనా మిషన్ ఒక షెడ్లో పెట్టుకొని ఎక్కడికైనా పోగలుగుతున్నారు. ఇంతకుముందు ఎద్దులు ఉంటే వాటిని మెయింటైన్ చేయాలి, ఎట్లా అంటే వాటికి మేత తీసుకురావాలి, వాటికి నీళ్ళు పెట్టాలి, అన్నీ ఉండకుండా ఇది ఖర్చు లేకుండా మనకు ఈజీగా మనకు ఒక షెడ్లో పెట్టుకొని పోతే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పెట్రోల్ పోసుకొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అవలీలగా మనకు పని చేసుకోగలుగుతున్నారు రైతులు అయితే. ఓకే, థ్యాంక్ యూ.